నమస్తే ఆల్ మాస్టర్స్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక స్పెషల్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఇది దేని గురించి అంటే ఆత్మ సంబంధాలు మరియు సోల్ కాంట్రాక్ట్స్. ఈ సెషన్ పైన ఈరోజు మనం సత్సంగం చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఒక ప్రయాణాన్ని చేయబోతున్నాం మాస్టర్స్. మన అంతరంగంలోకి మనం తొంగి చూడబోతున్నాము. మన జీవితంలో ఉన్న కొన్ని బంధాలు ఎందుకు మన జీవితంలోకి వస్తున్నాయి, ఎందుకు అవి అంత అనిర్వచనీయంగా బలంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. కొన్ని సంబంధాలు మన హృదయాన్ని బాధ పెట్టినా ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతున్నాం ఆ బంధాలని అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకు ఒకే రకమైన వ్యక్తులు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి వస్తూ ఉంటారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఇవన్నీ కూడా ఆత్మస్థాయిలో ఏర్పడిన బంధాలు అంటే సోల్ కాంట్రాక్ట్స్. అసలు ఆత్మబంధాలు అంటే ఏమిటి? మన ఆత్మ మరికొన్ని ఆత్మలతో కలిసి ఈ జన్మలో లేదా గత జన్మలలో కానీ అనేక సంబంధాలను ఏర్పరచుకొని ఈ భూమి మీదకి జన్మలు తీసుకొని వస్తాం మాస్టర్స్. ఈ బంధాలు కేవలం శరీర సంబంధాలు మాత్రమే కాదు, అవి శక్తి స్థాయిలో మరియు హృదయ స్థాయిలో కూడా పనిచేస్తాయి. కొన్ని బంధాలు మనల్ని ప్రేరేపిస్తాయి, మనలో ప్రేమని పెంచుతాయి. కొన్ని ఆత్మలు బాధని దుఃఖాన్ని పంచుతాయి. ఇవన్నీ ఎందుకోసం జరుగుతున్నాయి, ఈ భూమి మీద మనందరం కూడా ఎందుకు వచ్చాము అనే విషయాన్ని కూలంకుషంగా మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు ఈ సబ్జెక్ట్ని అందించవలసిందిగా వెంకటేశ్వరరావు సార్ గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వెల్కమ్ సార్. My dear masters, my dear soul family members, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా కొంచెం? సార్ క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మాస్టర్స్, పవర్ ఆఫ్ తపస్య ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప అడుగు పడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి లెసన్ ఇది. మాస్టర్స్ మనకి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, వచ్చేటప్పుడు మనకు తోడుగా మనకి కొన్ని అనుభవాలు ఇవ్వడానికి మనం ఎంచుకున్న మన సోల్ ఫ్యామిలీ మెంబర్స్ మన జీవితంలోకి అడుగు పెడుతూ ఎన్నో అనుభవాలు మనకి ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకొని మనం ఈ భూమి మీదకి వస్తున్నామనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన ఛానలింగ్ మెసేజ్ మాస్టర్స్. ఆత్మ బంధాలు
మన చుట్టూ ఉన్న బంధువులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మన జీవితంలోనే కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఉండగా, మన జీవితంలో ఉన్నటువంటి మనుషులు మాత్రమే మనకి అతి కొద్ది మంది. 800 కోట్ల మంది ఉన్న మనుషులు ఈ భూమి మీద ఉండగా, ఒక 3000, 4000 మంది లోపు మనం పుట్టుక నుంచి మరణించే లోపు మన జీవితంతో అనుసంధానమై ఉంటారు సుమారుగా. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు అనుభవం ఇవ్వడానికి, అనుభవం ద్వారా జ్ఞానం ఇవ్వడానికి మన జీవితంలోకొస్తారు మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మ బంధాలు, సోల్ రిలేషన్స్. ఈ సోల్ రిలేషన్స్ అనేవి ముందుగానే మనం అగ్రీమెంట్స్‌గా తెచ్చుకుంటాము మాస్టర్స్. సోల్ రిలేషన్ అంటే ఆత్మబంధము. ఈ ఆత్మబంధం అనేది ప్రతి వేద గ్రంథంలో, మహాభారతం అవ్వచ్చు, అలాగే రామాయణం అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ గూడా అలా టచ్ చేస్తారు. రుణానుబంధ రూపేణ పశు, పతి, పత్ని, సుత, ఆలయ అని భారతీయ వేద గ్రంథాల్లో ఉంటే, నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. నువ్వు ఏది కొలిచి ఇస్తావో ఎదుటి వాళ్ళకి, తిరిగి నీకు అదే కొలత కొలిచి ఇవ్వబడుతుంది. అది ప్రేమైనా, ద్వేషమైనా, హింసైనా, ఆనందమైన, సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన. ఇవన్నీ మనం పంచింది తిరిగి మనకి ఇవ్వడానికే మన జీవితంలోకి మనుషుల రూపంలో మనం బంధాలను తెచ్చుకుంటాం. అగ్రీమెంట్స్ చేసుకుంటాం. ఒక ఇల్లు కట్టాలి అంటే, ఆ ఇల్లు కట్టడానికి మేస్త్రి గారితో లేదా ఇంజినీర్‌తో ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఆ ఇల్లు కట్టేంత వరకు అతనుంటాడు. తర్వాత వేరే కాంట్రాక్ట్ తీసుకొని ఎళ్ళిపోతాడు. ఇల్లు కంప్లీట్ అయిపోయాక. అలాగే సోల్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ అంటే ఒక పని మీద మనం గత జన్మలలో ఇన్‌కంప్లీట్ అయినటువంటి వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ కంప్లీట్ చేయటానికి ఈ జన్మలో మనం కాంట్రాక్ట్ తీసుకుంటాం. మళ్ళీ ఈ జన్మలోనైనా కంప్లీట్ చేయటానికి మనమే మనం కొంతమంది వ్యక్తులను ఆత్మల సహాయంతో ఈ భూమి మీదకి వస్తాం. ఆ ఆత్మలు శరీరం ధరించి భార్యగా రావచ్చు, భర్తగా రావచ్చు, కొడుకుగా రావచ్చు, కూతురుగా రావచ్చు, అల్లుడుగా రావచ్చు, అమ్మమ్మగా రావచ్చు, తాతగా రావచ్చు. ఈ భూమి మీద మనకున్న అన్ని రిలేషన్స్ కూడా భూమి మీద పుట్టడానికి మునుపే ఆత్మల తలంలో, ఆత్మల లోకంలో గ్రూప్ డిస్కషన్స్ చేసుకొని, భార్యగా ఎవరు రావాలి, బిడ్డగా ఎవరు రావాలి, భర్తగా ఎవరు రావాలి, కొడుకుగా ఎవరు రావాలి, అల్లుడుగా ఎవరు రావాలి, నీ పై అధికారిగా ఎవరు రావాలి, నీ ఇరుగుంటి వారుగా ఎవరు రావాలి, పొరుగింటి వారుగా ఎవరు రావాలి, విద్య నేర్పే గురువుగా ఎవరు రావాలి. ఇలా ఈ గ్రూప్ డిస్కషన్స్ ముందే చేసుకునే ఆత్మల తలంలో, అంటే స్క్రిప్ట్ వర్క్ పైన నుదుటి రాత అంటారు. అది ఆల్రెడీ పైన నిర్ణయించబడుతోంది. పైన మాట్లాడుకొని భూమి మీద మన జీవితంలో ఎదురయ్యే ప్రతి బంధముతోనూ మనం ముందుగానే అగ్రీమెంట్ చేసుకొని వచ్చాము మాస్టర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఎదురయ్యే మన జీవితంలోకి ఎదురయ్యే ప్రతి మనిషితోనూ మనం అగ్రీమెంట్ చేసుకొని వచ్చాము. అది ఒకరోజు బంధం కావచ్చు, ఒక సంవత్సరం బంధం కావచ్చు, 10 సంవత్సరాల బంధం కావచ్చు, 20 సంవత్సరాల బంధం కావచ్చు, ఒక జీవితాంత బంధం కావచ్చు. ఎంత ఎక్కువ రుణం ఉంటే అంత ఎక్కువ కాలం మనతో ఉంటారు. ఎంత తక్కువ రుణం ఉంటే అంత తక్కువ కాలం మనతో ఉంటారు మాస్టర్స్. ఇవన్నీ కూడా సోల్ అగ్రీమెంట్ ప్రకారం
ఎంత కాలం ఉంటే మనకి రుణం తీరిద్ది, ఎంత కాలం ఉండాల్సి వస్తుంది, ఏ యాక్టివిటీస్ చేస్తే మన రుణం తీరిపోతుంది మనకి, మన బంధువులకి, మనతో ఉన్నటువంటి వారికి, మనతో జీవించేటటువంటి ప్రతి వ్యక్తికి మనకి సోల్ బాండింగ్, సోల్ కాంట్రాక్ట్ ఉంది. అది వేరే దేశంలో అవ్వచ్చు, వేరే రాష్ట్రంలో అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్, నేను రైల్వేలో పనిచేస్తాను. ఎక్కడెక్కడో యూపీలో, బీహార్‌లో, ఒరిస్సాలో ఎగ్జామ్స్ రాసి నాతో పాటు కొలీగ్స్‌గా చేయటానికి వస్తారు. వాళ్ళెవరు? ఎక్కడ వాళ్ళు? ఒక పగలు 8 గంటలు నాతో పాటు కలిసి పనిచేస్తారు. కలిసి కొన్ని వర్క్స్ కలిసి చేయాల్సొస్తుంటది. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఈ జన్మలో షేర్ చేసుకోవాల్సొస్తుంది. సంక్షిప్తంగా చాలా డీప్‌గా వెళ్దాం. ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మానవ జీవితంలో మనకెదురయ్యే ప్రతి అనుభవం సోల్ కాంట్రాక్ట్ మీదే డిపెండ్ అయ్యుంది. మానవ జీవితంలో మనకెదురయ్యే ప్రతి అనుభవం అగ్రీమెంట్ ప్రకారమే జరుగుతుంది. దీన్ని కర్మ సిద్ధాంతం అవ్వచ్చు. ఈ కర్మ సిద్ధాంతంలోనే కర్మ బంధాలుగా మన జీవితంలోకొస్తారు. కర్మ అనే పదం నిజంగా మన జీవితంలో చాలామంది పలకటానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇష్టం ఉండదు. కానీ కర్మ అనే పదం మనకి మన ఒంటి మీద ఉన్న 10 కేజీల బరువుని లేదా 100 కేజీల బరువుని తీసి పక్కన పెట్టేస్తుంది. కర్మ తీరిపోతుంది అంటే బరువు తీసి పక్కన పెడుతున్నామని అర్థం. ఈ విషయం తెలియక చాలామంది ఇప్పటికీ కర్మను అనుభవించటము అంటే ఇప్పటికి బాధగా పలికేటటువంటి పదం అనుకుంటూ ఉంటారు. కర్మ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. తరాజులో వెయిట్‌ని సమానం చేస్తుంది. మనం కర్మను అనుభవిస్తున్నాము అంటే, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అంటే, ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు మంచి కర్మని మనం అనుభవిస్తున్నాం. మంచి చేసినాం, మంచిని అనుభవిస్తున్నాం. అది కర్మేగా. మనం ఎదుటి వాళ్ళకి ఏది పంచుతామో, మన జీవితంలోకి అది పెంచి ఇవ్వబడుతుంది గదా! ఇది విశ్వ నియమం. మీరు ప్రేమను పంచితే, అంత ప్రేమ తిరిగి మీకు ఇస్తుంది యూనివర్సు. ద్వేషాన్ని పంచితే, అంత ద్వేషం తిరిగిస్తుంది మీకు యూనివర్సు. హింసను పంచితే, అంతే హింసను పంచిస్తుంది మీకు యూనివర్సు. ఎందుకంటే, మనకు అనుభవ జ్ఞానాలు కావాలి. మనం ఏది చేస్తే అది తిరిగి మనకొస్తుంది అనే జ్ఞానం మనకు వచ్చేంత వరకు ఈ కర్మ చక్రంలో బడి తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడు ఈ కర్మలు రిలీజ్ అవుతాయి? ఇది కూడా ఈ సబ్జెక్ట్‌లో మనం నేర్చుకోబోతున్నాం మాస్టర్స్. ఇది పూర్తిగా మనం వివరాలతో లోపలికెళ్దాం మాస్టర్స్. ముందుగా ఈ మేడం, చిత్ర మేడం, మనకి టైమింగ్ కొద్దిగా చెప్పండి. బిఫోరే చెప్పండి కొంచెం. జూమ్ క్లోజ్ అయ్యే టైమింగ్ ముందే షూర్ సార్. చెప్పండి. నేను చెప్తాను సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. ఈ సబ్జెక్ట్ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఇప్పుడు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు లోతుగా వెళ్దాం మాస్టర్స్. ఆత్మ సహచరులు, ఆత్మ సహచరులు. సహచరులు అంటే ఎవరు మాస్టర్స్? మనకు ఫ్రెండ్స్‌ని లేదా భాగస్వామిని లేదా పార్ట్నర్స్, కొన్ని పదాలు మనకు వాడుక భాషలో మాట్లాడుకునే పదాలు ఆత్మ సహచరులు. తన వైఫ్‌ని నా ఆత్మ సహచరి అంటారు. తన భర్తని నా ఆత్మ సహచరుడు అంటారు. అలాగే కొలీగ్స్. కొలీగ్స్ అంటే పనిలో భాగస్వాములు. చేసే పనిలో భాగస్వాములు. అలాగే సోల్ ఫ్యామిలీ. వీళ్ళు కూడా ఆత్మ సహచరులే.
సో చాలా చాలా రిలేషన్స్ మన జీవితంలో ఎదురయ్యే ప్రతి రిలేషను వీళ్ళందరూ కూడా మన ఆత్మకు సహచరులుగా ఉంటారు. సహచరులు ఎందుకు మాస్టర్స్? ఫ్రెండ్స్ ఎందుకు మాస్టర్స్? సహచరులు మనకు జీవితంలో ఎందుకుంటారు? అంతెందుకు మీ మదర్ అండ్ ఫాదర్ మన లైఫ్‌లో మన మదర్ అండ్ ఫాదర్ మనకెందుకుంటారు? మనం ఎదగడానికి వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు కూడా మన ఆత్మ సహచరులే. అలాగే ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక చెల్లి, ఒక వైఫ్, ఒక హస్బెండ్, వాళ్ళకి పిల్లలు. వీళ్ళంతా ఎందుకు ఒకళ్ళకొకళ్ళు ఎందుకు జీవితంలో ఉంటారు? ఒక క్లాస్‌లో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఎందుకుంటారంటే, జ్ఞానం నేర్చుకోవడానికి, ఎదగడానికి, ఒకళ్ళు చెప్పే జ్ఞానం మరొకళ్ళు విని, ఆచరించి, పాటించడానికి. ఫైనల్‌గా ప్రతి ఆత్మ సహచరుల నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే జ్ఞానం. జ్ఞానం ఏం చేసిద్ది మాస్టర్స్? జ్ఞానం అనేది మన కర్మలను దగ్ధం చేస్తది. జన్మ చక్రంలో పడి ఎన్నో జన్మలు తీసుకుంటున్న మనం ముగింపు దశలో ఈ ఆత్మ సహచరుల యొక్క సహకారంతో కర్మచక్రంలో మన కర్మలన్నిటిని ముగించుకోవడానికి సహాయం చేయడానికి వస్తారు మన ఆత్మ సహచరులు. మన ఆత్మ సహచరులు ఎందుకొస్తారో అర్థమైందా మాస్టర్స్? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. వాళ్ళు మనకు దుఃఖం కలిగించొచ్చు, ఆనందం కలిగించొచ్చు, ప్రేమను పంచొచ్చు, బాధను పంచొచ్చు, సంతోషం పంచొచ్చు, దుఃఖం పంచొచ్చు. అన్ని అనుభవాలు మనకిచ్చేవాళ్ళు. వీళ్ళందరూ మన ఆత్మ సహచరులు. ప్రతి అనుభవం ద్వారా జ్ఞానం పొంది, ఆ జ్ఞానం ద్వారా మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ఆత్మ జ్ఞానం పొందడం, ఆత్మ జ్ఞానం పొందడం, ఆత్మ జ్ఞానం పొందడమే ఆత్మకు శరీరం నుంచి విడుదల చేసుకోవడానికి, అనేక జన్మల కర్మల నుంచి విడుదల పొందడానికి ముఖ్యమైనటువంటి ఆహ్, జ్ఞానం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జన్మ చక్రంలో పడి 100 జన్మలు, 1000 జన్మలు, 500 జన్మలు, 1500 జన్మలు మనం ఎందుకు రొటేట్ అవుతూ ఉన్నాం? కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషుడిగా ఎందుకు రొటేట్ అవుతూ ఉన్నాం? ఇలా రొటేట్ అవుతున్న ప్రతి జన్మ ఒక పాఠం, కొన్ని పాఠాలు నేర్చుకొని, ఈ జన్మలో బ్యాలెన్స్ అయ్యి పెండింగ్‌లో ఉన్నటువంటి కర్మలను లేదా జ్ఞానాన్ని మరలా తర్వాతి జన్మలో నేర్చుకోవడానికి వస్తాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రతీదీ కూడా గత జన్మలో పెండింగ్‌లో ఉన్నటువంటి జ్ఞానమే మాస్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఏ జ్ఞానమైనా గత జన్మలో మనం నేర్చుకోలేకపోకుండా వదిలేసినటువంటి జ్ఞానమే. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇలా నేర్చుకునేటటువంటి వ్యక్తులు కూడా ఆత్మ సహచరులే. ఫస్ట్ ఫ్యామిలీలో వస్తారు. తర్వాత టీచర్స్‌గా వస్తారు. చాలా అద్భుతం కదా మాస్టర్స్! మనమే తెచ్చుకుంటాం మన జీవితంలోకి గురువులు. ఇప్పుడు పిల్లల్ని కదిలిస్తే ఆ టీచర్ అట్లా తిడుతున్నాడు. ఈ లెక్చరర్ ఇలా తిడుతున్నారు. ఇలా ప్రిన్సిపల్ ఇలా కోప్పడుతున్నారు. మన పక్కన ఉన్న క్లాస్‌మేట్స్ చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళందరూ గూడా ఆత్మ సహచరులే. రాముడికి రావణాసురుడు ఆత్మ సహచరుడు. రాముడికి సీత ఆత్మ సహచరి. ఏ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఆత్మ సహచరులు మాస్టర్స్. ఆత్మ సహచరులు వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి బంధము మన ఆత్మ సహచరులే. సో, ఈ ప్రతి ఆత్మతోనూ మనం అగ్రీమెంట్ చేసుకుంటాము. ప్రతి ఆత్మతోనూ మనం అగ్రీమెంట్ చేసుకుంటాము. పుట్టడానికి మునుపే. యెస్ మాస్టర్స్. పె పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారే! ఇది సోల్ అగ్రీమెంట్. భార్యగా, భర్తగా అగ్రీమెంట్ చేసుకొనొస్తారు భూమి మీదకి.
ఈ అతి ముఖ్యమైనటువంటి జీవితాంతం కలిసి ఉండే ఈ ఇద్దరు మాత్రమే కాదు మాస్టర్స్. అత్తగా, కోడలుగా, బిడ్డలుగా, మనవళ్ళుగా, మనవరాళ్ళుగా సోల్ అగ్రీమెంట్స్. ఆత్మ సహచరులు, సోల్ అగ్రీమెంట్స్ గురించి మనకు వివరణ సంపూర్ణంగా అందిందని నేను అనుకుంటున్నాను మాస్టర్స్. ఏమైనా క్వెషన్ ఉందా ఇందులో? సోల్ అగ్రీమెంట్స్ అండ్ ఆత్మ సహచరులు. ఇది అర్థమైతే మనకు ముందు ముందు వెళ్ళటానికి బావుంటుంది. రేఖ మేడం? ఎస్ సార్. అర్థమైంది సార్. ఇది కంటిన్యూ. ఓకే. సో, ఫస్ట్ ఒక సోల్, ఒక నంబర్, ఒక్క సోల్. ఒకే ఒక్క సోల్. తన యొక్క ఆత్మ కుటుంబాన్ని సృష్టించుకుంటుంది. ఆ సోల్ తనను తాను విభజించుకొని 2 ఆత్మలుగా విభజించుకుంటుంది. 2 తనను తాను 2గా విభజించుకుంటుంది. అక్కడ ముందు 1గా ఉన్నది 2 అయింది. 2గా ఉన్నది 7 అవుతుంది. 7గురు కలిసి ఒక్క సోల్ ఫ్యామిలీలో జన్మ తీసుకుంటారు. ఇది 7గురిని కలిపి ఒక సోల్ ఫ్యామిలీ అంటారు మాస్టర్స్. సోల్ ఫ్యామిలీ. ఫస్ట్ సోల్ ఫ్యామిలీలో 7గురు ఉంటారు. ఈ ఫ్యామిలీ ఎక్కువ అనుభవాలు పొందాలి అనుకున్నప్పుడు ఎక్కువ మంది మనకు జీవితంలోకి రావాలి. అవునా కదా మాస్టర్స్? ఎక్కువ మంది జీవితంలో ఉన్నప్పుడే ఎక్కువ అనుభవాలు మన జీవితంలోకొస్తాయి. సో, ఒక సోల్ ఫ్యామిలీ, ఒక ఆత్మ, తరువాత ఒక సోల్ ఫ్యామిలీగా మారుతుంది 7గురుగా. ఈ 7 ఇంటూ 7 7 49 మందితో మళ్ళీ విస్తరిస్తుంది. ఆత్మ ఎలా విస్తరిస్తోంది? సోల్ ఎలా విస్తరిస్తుంది? కుటుంబం ఎలా విస్తరిస్తుంది మాస్టర్స్? అదే విధంగా ఆత్మ కూడా విస్తరిస్తుంది. కుటుంబం విస్తరించినట్లుగానే ఫస్ట్ యాజ్ అబోవ్ సో బిలో. ఫస్ట్ ఆత్మ విస్తరిస్తోంది. ఆత్మలు విభజింపబడతాయి. ఒక ఆత్మ తనను తాను 7 భాగాలుగా చేసుకుంటుంది. ముందు 2గా, తర్వాత 7గా. ఈ 7 శరీరాలు ధరిస్తాయి. 7 శరీరాలు ధరిస్తాయి. ఈ 7 7 49 మందితో ఇలా తనను తాను విభజించుకున్నటువంటి ఆత్మ, ఒక ఆత్మకు ఒక్క ఫ్యామిలీలో ఫస్ట్ 7గురితో మొదలై, తర్వాత మల్టిప్లై అవుతూ సోల్ ఫ్యామిలీ 7 49 మంది అవుతారు. ఈ ఆత్మ విస్తరించడము, ఫ్యామిలీ విస్తరించడము 2 ఒకటే మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఫస్ట్ ఒకళ్ళున్నారు. తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ ఇద్దరు ఒకటైనప్పుడు వారి నుంచి ఉద్భవించేటటువంటి ఆత్మలు మళ్ళీ కొంతమంది. ఆత్మ ఎలా విస్తరిస్తుంది? కుటుంబం విస్తరించినట్టు విస్తరిస్తుంది. కుటుంబం ఎలా విస్తరిస్తుంది? కుటుంబంలోకి ఒకళ్ళుగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇద్దరవుతారు. ఈ ఇద్దరు ఒకటైనప్పుడు ముగ్గురవుతారు, నలుగురవుతారు, 7గురవుతారు. ఈ విధంగా ఫ్యామిలీ విస్తరిస్తుంది. దీన్ని సోల్ ఫ్యామిలీ అంటారు 7గురిని. తర్వాత 7 49 సోల్ గ్రూప్ నుంచి సోల్ ఫ్యామిలీగా 49 మందిగా విస్తరిస్తారు. ఫస్ట్ ఆత్మ విస్తరించటం, తర్వాత సోల్ విస్తరించటం. దీనినే కుటుంబ విస్తరణ. ఎంత విస్తరిస్తే అంత ఎక్కువ అనుభవాలు, అంత ఎక్కువ జ్ఞానము వస్తది. ఒక 4 గదుల మధ్యలోనే ఉంది. బయట ఏమీ తెలియదు. అదే విధంగా ఆత్మ ఎంత ఎక్కువగా విస్తరిస్తే, ఎంత ఎక్కువగా విశ్వ నియమాలు, విశ్వానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోగలిగిద్ది ఆత్మ. ఎందుకు పుడుతున్నాం? ఎందుకు మరణిస్తున్నాం? ఒకటిలో నుంచి ఎందుకు డివైడ్ అయ్యాం? మళ్ళీ ఏకత్వంలోకి మళ్ళీ ఎలా వెళ్ళాలి? ఇంతమంది నా జీవితంలో ఎందుకున్నారు? వీళ్ళందరూ నా కోసం ఏం చేస్తున్నారు?
నేను వాళ్ళ కోసం ఏం చేయాలి? వీళ్ళిచ్చే అనుభవాలేంటి? అన్నీ నేర్చుకోవడానికి మనం భూమి మీదకొస్తాం. అన్నీ నేర్చుకోవడానికే వస్తాం భూమి మీదకి. అన్నీ. ఈ 7 ఏళ్ల 49 మందితో మొదలైనటువంటి సోల్ ఫ్యామిలీ సోల్ క్లాన్‌గా మారుతుంది. ఇంకా విస్తరిస్తూ, ఇంకా విస్తరిస్తూ, ఇంకా మరింత అనుభవాలు పొందుతూ చూడండి, మన కుటుంబం ఎలా విస్తరిస్తుందో అలాగే విస్తరిస్తుంది సోల్ ఫ్యామిలీ. ఎలా విస్తరిస్తుంది? 49 ఇంటూ 7 343 మంది సోల్ క్లాన్ ఒక పెద్ద ఆత్మ కుటుంబం అవుతుంది. ఈ 349 మంది ఎన్నో జన్మలు పొందుతూ, వీళ్ళు విస్తరిస్తూ 343 ఇంటూ 7 సారీ 343 ఇంటూ మళ్ళీ 7 2401 2401 మనుషులుగా ఫ్యామిలీస్ దీన్ని పీపుల్‌గా పర్సన్స్‌గా విస్తరిస్తారు. ఈ 2401 మంది వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ అనుభవాలు పొందుతూ, జన్మచక్రంలో తిరుగుతూ, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ, కొత్త కొత్త జ్ఞానాలన్నీ నేర్చుకుంటూ, నేర్చుకున్నటువంటి జ్ఞానం తమ పిల్లలకు నేర్పిస్తూ, వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించుకుంటూ, వీళ్ళు విస్తరిస్తూనే ఉంటారు. భూమి అంతా విస్తరిస్తూ ఉంటారు. భూమి యొక్క విస్తరణ కంప్లీట్ అయిన తర్వాత, భూమి మీద పాఠాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఈ అనంత విశ్వంలో వేరే వేరే లోకాలలోకి సంబంధించిన జ్ఞానం కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇక అది అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది ఈ ఫ్యామిలీ అనేది. ఈ భూమి మీద మాత్రమే కాదు మాస్టర్స్, మన యొక్క యాన్సిస్టర్స్ వేరే లోకాలలో కూడా ఉన్నారు. వేరే లోకాలలో కూడా మన పూర్వీకులు ఉన్నారు. వారి నుంచి అందుతున్న సమాచారమే ఇప్పుడు మనం షేర్ చేసుకుంటున్నాము. ఇది ఏ స్కూల్‌లోను, ఏ కాలేజీల్లోనూ రాదు మాస్టర్స్. అసలు మన ఆత్మ సహచరులు మన జీవితంలోకి మనకు నచ్చని వాళ్ళు ఉన్నారు. మనకు నచ్చేవాళ్ళు ఉన్నారు. మనల్ని ఏడిపించేవాళ్ళు ఉన్నారు. మనల్ని ఆనందపరిచేవాళ్ళు ఉన్నారు మాస్టర్స్. అసలెందుకు ఇలా మన జీవితంలో యాహ్! అసలు ఇలా ఎందుకు మన జీవితంలో నా వాయిస్ క్లియర్‌గా ఉందా మాస్టర్స్? యెస్ సార్. యాహ్! థాంక్ యూ. సోల్ క్లాన్. ఈ సోల్ క్లాన్ నుంచి సోల్ నేషన్‌గా 2401 మంది తయారవుతారు. ఈ 2400 మంది కూడా మన జీవితంలోకి వస్తూనే ఉంటారు ప్రతి జన్మలోనూ. కొన్ని జన్మల్లో ఒక సగం మంది జన్మలు తీసుకోకుండా పైనే ఉంటారు. కొన్ని జన్మల్లో సగం మంది భూమి మీద ఉంటారు. కొన్ని జన్మల్లో ఆ పైనున్న వాళ్ళు భూమి మీద ఉంటారు. కొన్ని జన్మల్లో ఈ భూమి మీద ఉన్నవాళ్ళు జన్మ తీసుకోకుండా పైన ఉంటారు. కానీ భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ మిగతా సగం మంది సహాయం చేస్తూనే ఉంటారు. మనకి కూడా ఇప్పుడు సహాయం చేస్తున్నారు. మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు. మాస్టర్స్ ఇది అర్థం చేసుకోండి. మన పూర్వీకులు. సో, ఈ 2401 మంది మాత్రమే కాదు. గ్రాండ్ సోల్ నేషన్ అని మళ్ళీ ఇంకా విస్తరించినటువంటి మన ఆత్మ కుటుంబం 16,807 మందితో 16,807 మందితో మనం కలుస్తాము. మన జీవితంలో, మన కర్మ చక్రంలో మనం కనీసం 1500 జన్మలవ్వచ్చు, 3000 జన్మలవ్వచ్చు. ఈ 16,000 మంది, 16,807 మంది మన జీవితంలోకి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు, మరణిస్తూనే ఉంటారు. అందుకే మనకి కొత్తగా పరిచయం లేని వాళ్ళు కూడా ఈ జన్మలో కొంతమందిని చూస్తే, ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది. అర్థమైందా మాస్టర్స్? యెస్ సార్. అవును.
మనకి ఈ మనిషి చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తే భయమేస్తుంది. కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. కొంతమందిని చూస్తే జాలి కలిగిద్ది. కొంతమందిని చూస్తే ఎక్కడ చెప్పలేనంత ప్రేమ కలిగిద్ది. కొంతమందిని చూస్తే ద్వేషం కలిగిద్ది. కొన్ని ప్రదేశాలకు మనం వెళితే అక్కడ ఆ ప్రదేశాన్ని చూసి భయం కలిగిద్ది. ఎందుకు? ఎందుకంటే మనం, మనం ఇప్పటి వాళ్ళం కాదు. ఎన్నో జన్మల నుంచి ఆ ప్రదేశాలకి, మనకి కనెక్షన్ ఉంటుంది. ఆ మనుషులకి, ఆ మనిషి లోపల ఉన్న ఆత్మకి, మనకి కనెక్షన్ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు హృదయంలో ఎంతో సంతోషం కలిగిద్ది. కొంతమందిని చూసినప్పుడు హృదయంలో ఏదో తెలియని బాధ కలిగిద్ది. కొంతమందిని చూసినప్పుడు ఈ మనిషికి నాకు ఏదో బంధం ఉంది అనిపిస్తుంది. కొంతమందిని చూసినప్పుడు ఇంకా ఎన్నో, ఎన్నో ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. ఇలా మన జీవితంలోకి ఒక సోల్ గ్రాండ్ నేషన్ 16,807 మంది అన్ని రకాల ఒక్కొక్క వ్యక్తి మనకు ఒక్కొక్క గొప్ప గొప్ప అనుభవాలు ఇవ్వడానికి మన జీవితంలోకి వస్తారు. ఒకళ్ళు ప్రేమించే వాళ్ళుగా వస్తారు. ఒకళ్ళు ప్రేమించి మోసం చేసేవాళ్ళుగా వస్తారు. ఒకళ్ళు మన డబ్బుని కొట్టేసేవాళ్ళుగా వస్తారు. ఒకళ్ళ డబ్బును మనం తీసుకొని మోసం చేసేవాళ్ళుగా మనమే ఎన్నో అనుభవాలు. ఇవన్నీ అనుభవాలే మాస్టర్స్. చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అనేది పక్కన పెట్టండి. అన్ని అనుభవాలే. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభవాలు. సోల్‌కి అగ్నిలో కాలదు, నీటిలో నానదు, గాలిలో తేలదు. సోల్ అనేది ఒక పూర్ణత్వంతో కూడుకున్నది. దానికి శరీరం అనే ఉపకరణం ద్వారా అనుభవం పొందడానికి ఈ జన్మ చక్రంలోకి తానే జన్మలు తీసుకొని శరీరానికి జన్మ. ఆ శరీరంలో ఉప్ ఆ శరీరాన్ని ఉపకరణంగా ఉపయోగించుకొని ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని అనుభవాలు పొందడానికి వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంతే. దానికి చావు లేదు, మరణం లేదు. ఎన్ని జన్మలు సుమారుగా 1500 నుంచి 3000 జన్మలు మనం తీసుకుంటాము. జీరో ఒక ఖాళీ కుండ.